మెనోపాజ్ ఇది ప్రతి మహిళ ఋతుచక్రంలో చివరగా ఎదురయ్యే ఒక న్యాచురల్ ప్రాసెస్. సాధారణంగా 42 దాటిన తర్వాత సంవత్సరం పాటు పీరియడ్స్ రాకపోతే దాన్ని మెనోపాజ్గా పరిగణిస్తారు. ఎగ్ ప్రొడక్షన్ ఆగిపోయి స్త్రీ సెక్స్ హార్మోన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఇది జరుగుతుంది. రీప్రొడక్టివ్ ఫేజ్ ముగిసిందనేందుకు ఇది ఒక ఇండికేషన్. ఈ మెనోపాజ్ శరీరంలో అనేక మార్పులకి దారితీస్తుంది. ఈస్ట్రోజన్ ఉత్పత్తి, హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ఎక్కువ లేదా తక్కువ రోజులు పీరియడ్ బ్లీడింగ్ అవ్వడం వంటివి జరుగుతాయి. అకస్మాత్తుగా శరీరం వెచ్చగా అనిపిస్తుంది. మెడ, ముఖం, ఛాతిపై చెమట ఎక్కువగా వస్తుంది. మెనోపాజ్లో కోల్డ్ ఫ్లాష్, హాట్ ఫ్లాష్ అని రెండు ఉంటాయి. ఉన్నట్టుండి చెమట వస్తే అది హాట్ ఫ్లాష్, అకస్మాత్తుగా చలిగా అనిపిస్తే అది కోల్డ్ ఫ్లాష్. తుమ్మడం, దగ్గడం, కొన్నిసార్లు గట్టిగా నవ్విన సమయంలో కూడా తెలియకుండానే యూరిన్ మీద కంట్రోల్ కోల్పోతారు. మెనోపాజ్లో ఉండే మరో పెద్ద సమస్య నిద్రలేమి. దీనివల్ల మానసికంగా చిరాకు, ఆందోళన, భావోద్వేగాల మీద కూడా నియంత్రణ కోల్పోతారు. మెనోపాజ్ సమీపిస్తున్నప్పుడు జుట్టు, చర్మం పొడిగా మారిపోతుంది. కొంతమంది సన్నగా అయిపోతే మరికొంతమంది బరువు పెరుగుతారు. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఇవే కాకుండా హార్ట్ బీట్లో మార్పులు, కీళ్లు, కండరాల నొప్పి, ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి కూడా జరుగుతాయి. అయితే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెనోపాజ్ లక్షణాల నుండి వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, విటమిన్ కే అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. సోయాబీన్స్, టోఫు, అవిసె గింజలు, శనగలు, వేరుశెనగ వంటి వాటిల్లో ఫైటో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. హోల్ గ్రెయిన్ డైట్ పాటించడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభించే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం, కెఫీన్ వంటివి మెనోపాజ్ లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వాటిని నివారించడం ఉత్తమం.